అమెరికా ధైర్యం చేస్తే ఇరాన్ తెగిస్తుంది. ఇరాన్ తెగిస్తే అమెరికా వెనక్కి తగ్గుతుంది. అలా కాకుండా ఇరాన్ భయపడితే అమెరికా భయపెడుతుంది, దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. తాజాగా ఇరాన్ని దెబ్బతీసేటటువంటి అంశం మీద అధికార యంత్రాంగంతో, సైన్యంతో, అధికార యంత్రాంగంతో ట్రంప్ సమీక్షించాడు. ఇందులో వచ్చినటువంటి 2 ప్రపోజల్స్, ఒకటి కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం, అట్లాగే అణు కార్యకలాపాలు జరుగుతున్నాయని అనుమానం ఉన్నటువంటి భూగర్భ పికాక్స్ పర్వత సముదాయం మీద దాడి చేయడం. ఈ రెండిట్లలో ఏం చెయ్యాలి అన్నటువంటి దాని మీద చర్చ జరిగింది. రెండూ చెయ్యాలన్నటువంటి ప్రపోజల్ ఉంది. అయితే ఈ రెండిటి మీదన భూమి మీద నుంచి దాడి చేస్తే ప్రమాదం, మన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సైన్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి అందులోకి భూమి మీద నుంచి కాకుండా పైనుంచి దాడులు చేద్దామని అమెరికన్ సైన్యం ప్రపోజ్ చేస్తుంది, అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ప్రపోజ్ చేస్తుంది. కానీ అది జరిగితే వాళ్ళు బంకర్లు కట్టేసుకుని ఉన్నారు, అడుక్కెళ్ళి దాక్కుంటారు, కానీ ఏమీ కాదు. నువ్వు ఆఫ్ఘనిస్తాన్లో ఎట్లాంటి పరిస్థితి అవుతుందో అదే ఇక్కడ కూడా అవుతుంది అన్నటువంటి నిపుణులు చెప్తున్నటువంటి మాట. ట్రంప్ నిర్ణయం ఏం తీసుకుంటాడో చూడాలి.